నమస్తే అండి. మనం ఈ ఎపిసోడ్లో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాము. నేను ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్లో సేలియన్ ఫీచర్స్ అంటే ఏంటి, లెందియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇంకా ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ డిస్కస్ చేశాను. సో ఇప్పటి నుండి నేను నెక్స్ట్ సెట్ ఆఫ్ సేలియన్ ఫీచర్స్ డిస్కస్ చేయబోతున్నాను. అయితే దీంట్లో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. సో మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. మనం డిస్కస్ చేయాల్సింది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనకి యూజువల్గా గవర్నమెంట్ అన్నప్పుడు 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. అయితే లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ మధ్యలో ఉండే సంబంధాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసినప్పుడే పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ని ఆధారపరుచుకొని మనం ఈ క్లాసిఫికేషన్ ఇస్తాము. ఆన్ ద బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఒక పాసిబిలిటీ ఏంటంటే ఇది లెజిస్లేచర్, దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. లెజిస్లేచర్ వేరుంటుంది, ఎగ్జిక్యూటివ్ వేరుంటుంది. దీన్ని మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. దీన్ని మనము ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ ముందు మనం లెజిస్లేచర్ని ఎన్నుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్ ఎలెక్ట్ లెజిస్లేచర్లో అన్నిటికంటే మెజారిటీ ఉన్న గ్రూప్ విల్ బికమ్ ఎగ్జిక్యూటివ్. మనం మన ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్గా ఎంచుకోం, ఉట్టి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం. ఎంపీలలో అన్నిటికంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ నుండి ప్రైమ్ మినిస్టర్ వస్తారు. కానీ ప్రెసిడెన్షియల్ ఫామ్లో క్లియర్ సపరేషన్ ఉంటుంది. అంటే లెజిస్లేచర్ని పీపుల్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు, ఎగ్జిక్యూటివ్ని కూడా ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో బోత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై పీపుల్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ మాత్రమే ఉంటారు. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎలాంటి వ్యవస్థ ఉంటుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే 2 హెడ్స్ ఉంటారు. ఒకరిని మనం హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాము, ఇంకొకటి మనం హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అంటాం. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. అన్ని నిర్ణయాలు తీసుకునేది ప్రైమ్ మినిస్టర్, కానీ ఆ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసేది మాత్రం గవర్నర్ పేరులో. గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. రెండో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మెజారిటీ పార్టీ రూల్ ఉంటుంది. మెజారిటీ పార్టీ రూల్ అర్థం ఏంటంటే, ఏ పార్టీ అయితే మెజారిటీ వస్తుందో, మనం ఎంపీస్లలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో, ఎక్కువ సీట్స్ వస్తాయో, ఇక్కడ నుండి మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు అని అర్థం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పీపుల్ నుండి ఎంపీస్ వస్తున్నారు, ఎంపీస్ ఆఫ్ లోక్సభ. ఈ ఎంపీస్ ఆఫ్ లోక్సభ నుండి వచ్చేదే ఎగ్జిక్యూటివ్, అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది మనం ఫాలో అయ్యే ఆర్డర్. అట్లాంటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ అవ్వడానికి బేసిస్ లోక్సభ. కాబట్టి లోక్సభకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అకౌంటబుల్ ఉండాలి. అంటే అకౌంటబుల్ గవర్నమెంట్, ఆన్సరబుల్ గవర్నమెంట్, అకౌంటబుల్ గవర్నమెంట్ అని అంటాం. అకౌంటబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఆన్సరబుల్ టు పార్లమెంట్. వాళ్ళు ఆన్సర్ చేయాలి, పార్లమెంట్కి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది.
మీరు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వడానికి ఆధారమే పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ ఏ ప్రశ్నను అడిగినా కూడా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అకౌంటబుల్ గవర్నమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. సో 2 heads ఉంటారు, మెజారిటీ పార్టీ రూల్ ఉంటుంది, అకౌంటబుల్ గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ని ప్రశ్నించే అధికారం లెజిస్లేచర్కి ఉంటుంది, అంటే ఎగ్జిక్యూటివ్ని ప్రశ్నించే అధికారం లెజిస్లేచర్కి ఉంటుంది, లెజిస్లేచర్కి ఆన్సర్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. ఇవి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫీచర్స్. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఎందుకు చూస్ చేసుకుంది? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని చేసుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మన దగ్గర బ్రిటిష్ పార్లమెంట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనకు పరిచయం చేశారు. సో మనకు ఆ సిస్టమ్ అలవాటు అయిపోయింది. బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, మనకు అలవాటు అయిపోయింది. ఇంకొక రీజన్ ఏంటంటే మళ్ళీ భిన్నత్వం, డైవర్సిటీ ఉన్నప్పుడు మనకు అకౌంటబుల్ గవర్నమెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ మైనారిటీకి ఏం జరిగినా పార్లమెంట్లో గవర్నమెంట్ని ప్రశ్నించే అధికారం ఉండాలి. ఏది ఎక్కడ తప్పుపోయినా గవర్నమెంట్ ఆన్సరబుల్ ఉండాలి. అది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మాత్రమే సాధ్యమవుతుంది. మూడో కారణం ఏంటి అంటే, మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెండింటినీ చూసుకుంటే అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఇప్పటివరకు ఉన్నది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈ వ్యవస్థనే ఎక్కువ సక్సెస్ఫుల్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యుఎస్లో తప్ప ఎక్కడ సక్సెస్ఫుల్ కాలేదు. యుఎస్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటంటే, యుఎస్ కాన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్గా రాశారు. 2 సార్ల కంటే ఎక్కువ ఎవరు ప్రెసిడెంట్ అవ్వడానికి వీల్లేదు. ఇట్లాంటి షరతులు ఉన్నాయి కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ అయింది. చాలా దేశాలలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ క్రమంగా నియంతృత్వ పాలనకి దారితీసింది. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లిమిటెడ్ గవర్నమెంట్ అవుతుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డైవర్సిటీకి ఇంపార్టెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి మనం అలవాటు పడిపోయాం. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడ మొదలైంది అని అడిగితే, బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనము వెస్ట్మినిస్టర్ మోడల్ అని కూడా అంటాం. వెస్ట్మినిస్టర్ అన్నది బ్రిటిష్ పార్లమెంట్ ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉందో ఆ ప్లేస్ పేరు వెస్ట్మినిస్టర్. మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్ ఎవరు అంటే బ్రిటిష్ పార్లమెంట్. ఈ పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుండి మొదలైంది. సో బ్రిటిష్ పార్లమెంట్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. ఈ 3 ఫీచర్స్ ఉండాలి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. సో గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు పార్లమెంట్కి ఉంటుంది. అందుకనే మినిస్టర్స్ అందరూ పార్లమెంట్లో మెంబర్స్ అయి ఉండాలి. క్వశ్చన్ అవర్ ఉంటుంది, 0 అవర్ ఉంటుంది. ఒకవేళ మాకు మీ మీద నమ్మకం వెళ్ళిపోయింది అని ఎంపీస్ కనిపిస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయొచ్చు, వాళ్ళని తీసేయచ్చు. బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి, బడ్జెట్ పాస్ చేయాలి. పార్లమెంట్ అప్రూవల్తోనే బడ్జెట్ పాస్ అవుతుంది. బడ్జెట్ పాస్ అయితేనే వీళ్ళకి ఖర్చు పెట్టే అధికారం కానీ, ట్యాక్సులు కలెక్ట్ చేసే అధికారం కానీ ఉంటుంది. ఇవన్నీ అకౌంటబుల్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఉండే సేలియన్ ఫీచర్ మనకి, నేను యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ముందు సిటిజన్షిప్ అంటే ఏంటి? మనకు ఎందుకు పౌరసత్వం ఉండాలి, పౌరులం అయి ఎందుకు ఉండాలి? ఒకటేమో మనకు ఐడెంటిటీ. నేను ఇండియాలో ఉన్నంత వరకు నన్ను ప్రపంచం మొత్తం ఇండియన్ లాగానే గుర్తిస్తుంది. ఇండియాలో ఉన్నంత వరకు నాకు కులం, మతం, ప్రాంతం ఇవన్నీ ఐడెంటిటీస్ ఉంటాయి. కానీ నేను ఒక్కసారి ఇండియా బార్డర్ దాటి వెళ్తే ప్రపంచం మొత్తం నన్ను ఇండియన్ లానే గుర్తిస్తుంది, నాకు ఇంకొక ఐడెంటిటీ ఉండదు. సో పౌరసత్వం అన్నది మన ఐడెంటిటీ, అది మనకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది. తర్వాత కొన్ని ఎక్స్క్లూజివ్ రైట్స్, ఎవ్వరికీ ఉండని హక్కులు మనకు ఉంటాయి. ఉదాహరణకి పబ్లిక్ ఆఫీస్ని ఆక్యుపై చేసుకునే హక్కు. అంటే నేను ఈ దేశంలో ఎంపీలాగా కానీ ఎమ్మెల్యేలాగా కానీ కంటెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ దేశ పౌరుడై ఉండాలి. సో ఎక్స్క్లూజివ్ రైట్స్ కొన్ని ఉంటాయి. అలాగే సెక్యూరిటీ. రేపొద్దు భారతీయులు ఎక్కడన్నా సమస్యలో చిక్కుకుంటే వాళ్ళని ఆ సమస్య నుండి బయటికి తెచ్చే బాధ్యత గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్కే ఉంటుంది. ఐడెంటిటీ, ఎక్స్క్లూజివ్ రైట్స్, సెక్యూరిటీ, ఈ 3 రీజన్స్ వల్ల మనం సింగిల్ సిటిజన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటాం. అయితే సిటిజన్షిప్ ఇంపార్టెంట్ అంటాం. మరి సింగిల్ సిటిజన్షిప్ ఎందుకు సేలియెంట్ ఫీచర్ అన్న క్వశ్చన్కి వస్తే, ఎప్పుడైనా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ 2 ఉన్నప్పుడు
మనకి సెంటర్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ వేరుంటుంది, సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ వేరుంటుంది, నేషనాలిటీ వేరుంటుంది. మళ్ళీ ప్రతి స్టేట్ వాళ్ళ సిటిజన్స్కి సిటిజన్షిప్ ఇస్తుంది. సిటిజన్షిప్ ఆఫ్ స్టేట్ ఉంటుంది, ప్రతి స్టేట్కి వాళ్ళ సిటిజన్స్కి సిటిజన్షిప్ ఇచ్చే హక్కు ఉంటుంది. దీన్ని మనం యూజువల్గా డ్యూయల్ సిటిజన్షిప్ అని అంటాం. కానీ ఇండియాలో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, కానీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా? లేదు. ఇండియాలో ఇది ఉంది, ఇది లేదు. ఎందుకు పెట్టాము అంటే, మీరు ప్రపంచంలో ఏ దేశాన్నన్నా చూడండి, ఏ ఖండంలో ఏ దేశాన్ని, ఏ కాంటినెంట్లో ఏ కంట్రీని చూసినా ఆ కంట్రీకి కనీసం ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. 99% కామన్ లాంగ్వేజ్ ఉంటుంది, లేదా కామన్ రేస్ ఉంటుంది. అంటే వాళ్ళందరూ చూడడానికి ఒకటేలాగా ఉంటారు, వాళ్ళ ఫిజికల్ అనాటమీ ఒకలాగా ఉంటుంది, కామన్ రిలీజియన్ ఉంటుంది, ఏదో ఒక కామనాలిటీ ఉంటుంది. ఈ కామన్ ఫీచర్ ఏదో ఒకటి అందరికీ వర్తించే ఒక ఫీచర్ ఉండాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అయితేనే వాళ్ళు కలిసి ఉండగలుగుతారు, వాళ్ళలో యూనిటీ ఉంటుంది. ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అంటే, తను ఎదురు మనిషి నా మనిషి అన్న ఫీలింగ్ మనకు ఉండాలి. ఆ నా మనిషి ఫీలింగ్ అంటాం మనం. ఆ నా మనిషి అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నాకు ఎదురు మనిషికి ఏదో ఒక కామన్ ఫీచర్ ఉన్నప్పుడే వస్తుంది. సో ఒక కంట్రీలో యూనిటీ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్క కామన్ ఫీచర్ ఉండాలి. మనం ఏది చూపించి అందరినీ ఒకటి చేస్తాం, ఐక్యమత్యం ఎట్లా బిల్డ్ చేస్తామంటే ఏదో ఒకటి చూపించి ఒకటి చేస్తాం. ఇప్పుడు మన కాలేజ్లో మనతో పాటు చదువుకున్న వాళ్ళు, లేదా నా కులం, నా మతం, నా ప్రాంతం, నాతో చదువుకున్న ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు, ఇట్లాంటి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మనము ఏదో ఒక కామన్ రిలేషన్షిప్ ఉంటేనే మనం వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాం. అట్లా ఒక కంట్రీని యునైటెడ్గా ఉంచాలి అంటే ఒక కామన్ బైండింగ్ ఫీచర్ ఉండాలి. ఇండియాలో అన్ఫార్చునేట్గా అట్లాంటి ఏ ఫీచర్స్ లేవు. ఎందుకంటే మనం చాలా డైవర్స్. మన దగ్గర ఒక కామన్ లాంగ్వేజ్ ఉండదు, కామన్ రిలీజియన్ ఉండదు, కామన్ రేస్ ఉండదు. అసలు మన దగ్గర ఒక రేస్ అంటూ ఉండదు. మనం ఈ రేస్ మనము అని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి మన దగ్గర. మంగోలాయిడ్, ఆస్ట్రోలాయిడ్ ఇట్లాంటి డిఫరెంట్ రేసెస్ ఉంటాయి. కానీ ఇండియాలో ఈ రేసే ఉంది, వీళ్ళు ఈ రేస్ అని చెప్పడం చాలా చాలా కష్టం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇండియన్స్ యునైటెడ్గా ఉండాలి అంటే వాళ్ళకు ఒక కామన్ ఫీచర్ ఉండాలి అని అనుకొని సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనందరికీ కామన్గా ఉన్నది ఉట్టి మన నేషనాలిటీ మాత్రం. ఇండియన్ అన్న ఒక్క పదం మాత్రమే మనందరికీ కామన్. ఈ ఇండియన్ అన్న ఒక్క పదం మీద అందరినీ యునైట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అందుకని మీరు చూడండి, అల్టిమేట్గా ఏ పాలిటీషియన్ స్పీచ్ ఇచ్చినా, ఏం అడ్వర్టైజ్మెంట్స్, యూనిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నా ఫస్ట్ మాట్లాడేది కంట్రీ, నేషనల్ ఫ్లాగ్, నేషన్ని గురించి మాట్లాడతారు. అదొక్కటే బైండింగ్ ఫీచర్, అదొక్కటే కామన్ ఫీచర్ మనందరికీ. అందుకనే ఫెడరలిజం అని ఎప్పుడు అన్నా కూడా ఈ నేషనాలిటీ చాలా సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే యూనిటీ. నేషనాలిటీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. It is the only common feature between amongst all citizens. It is the most important feature because it binds all citizens together. Adi single citizenship kunna importance. Idi salient feature. Then tarvata next salient feature, 3-tier structure. 3-tier structure ante we say that there are 3 levels of government. మనకి 3 levels ఆఫ్ గవర్నమెంట్ ఏముంటాయి? ఫస్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ అంటాం, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అంటాం, లాస్ట్ మనం అనేది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అయితే మన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినప్పుడు, అంటే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు ఈ 2 లెవెల్స్ మాత్రమే ఉండే. ఎప్పుడు? ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 3వ లెవెల్ ఏదైతే ఉందో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని, దీన్ని మనం 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్సర్ట్ చేసాం. మరి దీంట్లో స్పెషాలిటీ ఏముంది? ఎందుకు ఇది సేలియంట్ ఫీచర్ అంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఇండియాలో కొత్తది కాదు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియాలో చాలా ప్రాచీన కాలం నుండి ఉంది.
మన గ్రామాలని మనం సెల్ఫ్ సఫిషియెంట్ అంటాం. అంటే పూర్వకాలంలో భారతదేశంలో ఉన్న గ్రామాలు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే, బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వకపోతుండే. ఆ సెల్ఫ్ సఫిషియెన్సీకి ఒక కారణం స్ట్రాంగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. రాజులు పాలించే కాలం నుండి మన దగ్గర లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది. అది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో చాలా పటిష్టంగా ఉన్నాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో కౌంటీస్ ఉంటాయి, జపాన్లో ఉంటాయి, చైనాలో ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ చాలా ప్లేసెస్లలో ఉన్నాయి. కానీ ఎందుకు ఇది సైలెంట్ ఫీచర్ ఇండియాకి సంబంధించి అంటే, మిగతా ఏ దేశాలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయలేదు. మనము లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి రాజ్యాంగంలో స్థానం కల్పించాం. We accorded constitutional status to local self-government in India. అందుకనే అది salient feature అయింది. ఇది 3-tier స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఇది salient ఫీచర్ అయ్యింది. ఇది 3-tier స్ట్రక్చర్. దాని తర్వాత నెక్స్ట్ salient ఫీచర్ వచ్చేసి బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ సుప్రిమసీ అండ్ పార్లమెంటరీ సావరెనిటీ. దీని అర్థం ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనము భారత రాజ్యాంగంలో చూస్తే జ్యుడిషియరీకి సంబంధించిన దాదాపు అన్ని ప్రొవిజన్స్ సోర్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్. మనం తీసుకుంది ఎక్కడి నుండి అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నేను ఇంతకుముందే చెప్పాను, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించి మనం తీసుకుంది మన సోర్స్ వచ్చేసి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అయితే ఇక్కడ ఉన్న గమ్మత్తు ఏంటంటే యుఎస్ కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియరీ చాలా పవర్ఫుల్. జ్యుడిషియరీ లెజిస్లేచర్ కంటే పవర్ఫుల్. అందుకనే మనం ఏమంటామంటే యుఎస్లో జ్యుడిషియల్ సుప్రిమసీ ఉంది అని అంటాం. దీన్ని మనం జ్యుడిషియల్ సుప్రిమసీ అని అంటాం. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీలో ఎవరు పవర్ఫుల్ అన్న క్వశ్చన్ వస్తే యుఎస్లో జ్యుడిషియరీ చాలా పవర్ఫుల్. పార్లమెంటరీ గవర్నమెంట్ ఉన్న బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్ చాలా పవర్ఫుల్ జ్యుడిషియరీ కంటే. దీన్ని మనం పార్లమెంటరీ సావరెనిటీ అని అంటాం. అయితే రెండు విపరీతాలు, ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఈ ఎక్స్ట్రీమ్ నుండి మనం జ్యుడిషియరీ తీసుకున్నాం, ఈ ఎక్స్ట్రీమ్ నుండి మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం. కానీ ఇండియాకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసే టైంకి వీళ్ళు ఎలా చేశారంటే లెజిస్లేచర్ ఈజ్ ఈక్వల్ టు జ్యుడిషియరీ లాగా చేశారు. అంటే లెజిస్లేచర్కి మరీ ఎక్కువ పవర్ ఇవ్వలేదు, జ్యుడిషియరీకి మరీ ఎక్కువ పవర్ ఇవ్వలేదు. బ్యాలెన్స్ చేసాం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. మనం రాసుకోవడమే ఎట్లా రాసామంటే జ్యుడిషియరీ మరీ డామినెంట్ అవ్వద్దు, లెజిస్లేచర్ మరీ డామినెంట్ అవ్వద్దు, రెండు సమానంగా ఉండాలి, రెండిటికి సమానమైన పవర్స్ ఉండాలి. ఒక్కటి డామినేట్ అయినా మిగతా వాటిని డామినేట్ చేసేస్తే బ్యాలెన్స్ తప్పిపోతుంది, మిస్యూజ్ ఆఫ్ పవర్కి స్కోప్ ఉంటుంది. అది ఆలోచించి లెజిస్లేచర్కి ఎక్కువ పవర్స్ ఇవ్వలేదు, జ్యుడిషియరీ అంటే రెండింటికి సమానంగా పవర్స్ ఇవ్వడం జరిగింది. అది బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ సుప్రిమసీ అండ్ పార్లమెంటరీ సావరెనిటీ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా బ్యాలెన్స్డ్గా రాయడం జరిగింది. ఎక్కడ ఒకరికి ఎక్కువ పవర్ ఇవ్వడము మిగతా వాళ్ళకి తక్కువ పవర్ ఇవ్వడం జరగలేదు. ఇంకొక బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్ పవర్ని వీలైనంత వరకు లిమిట్ చేయడానికే చూశారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ పవర్ లిమిట్ చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఫామ్లో ఒక ప్రెసిడెంట్కే అన్ని పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంటే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ మాత్రమే వస్తాడు. కానీ మన దగ్గర అట్లా కాదు. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అంటే ఇంతమంది మధ్యలో మనం పవర్ని, ఎగ్జిక్యూటివ్ పవర్ని మనం డివైడ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇస్తున్నాం. పవర్ డివైడ్ అయిందంటే అది లిమిట్ అయినట్టే. సో కాన్స్టిట్యూషన్ మొత్తం ఫోకస్ అంతా లిమిటెడ్ పవర్ మీదనే ఉంటుంది. ఇది బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ సుప్రిమసీ అండ్ పార్లమెంటరీ సావరెనిటీ. మన నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మనం ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అర్థం చేసుకుందాం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీలో ఏమవుతుందంటే ఇది సుప్రీం కోర్ట్, దాని కింద హైకోర్ట్, దాని కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ మొత్తము సెటప్ని
మనము హయరార్కీ ఆఫ్ కోర్ట్స్ అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హయరార్కీ ఆఫ్ కోర్ట్స్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కోర్టు నుండి ఒక కోర్టుకి వెళ్ళాలంటే ఇట్లాగే వెళ్ళడం సాధ్యమవుతుంది. కానీ లేదు నేను ఇట్లా డైరెక్ట్గా వెళ్తాను సబార్డినేట్ కోర్ట్ నుండి సుప్రీం కోర్ట్ అంటే కుదరదు. దీన్ని మనం ఈ పద్ధతి మనం లైన్ ఆఫ్ కమాండ్ అంటాం. దీన్ని మనం వాయిలేట్ చేయలేం. ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్కి వెళ్ళాలి. ఈ లైన్ ఆఫ్ కమాండ్ వల్ల ఏమవుతుందంటే అప్పీల్ కింద కోర్టు మీద పై కోర్టుకి అప్పీల్ అయ్యొచ్చు. అప్పీల్ అగేన్స్ట్ లోవర్ కోర్ట్ టు హయ్యర్ కోర్ట్. హై కోర్టు కాదు, హయ్యర్ కోర్ట్. ఇది సాధ్యమవుతుంది. హయ్యర్ కోర్ట్ ఇదొకటి. దాని తర్వాత లైన్ ఆఫ్ కమాండ్లో ఏమవుతుందంటే హయ్యర్ కోర్ట్ కంట్రోల్స్ ది లోవర్ కోర్ట్. కంట్రోల్స్ లోవర్ కోర్ట్. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అన్నది మనకి కోర్టుల మధ్యలో ఉండే సంబంధం గురించి చెప్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కోర్ట్స్. దీన్ని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. ఇండియాలో జ్యుడిషియరీ ఇంటిగ్రేటెడ్. సుప్రీం కోర్ట్ని అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటాం. హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, ఏపీఈఎక్స్. అపెక్స్ అంటే హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. సుప్రీం కోర్టు మీద ఇంకొక కోర్టు ఉండదు మన దగ్గర. అన్నిటికంటే పెద్ద కోర్టు సుప్రీం కోర్టే. హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ తర్వాత హైకోర్ట్, హైకోర్ట్ తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఇట్లా ఉంటాయి. హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ నుండి ఏ రకమైన ఆర్డర్ వచ్చినా మిగతా అన్ని కోర్ట్స్ పాటించాల్సి వస్తుంది. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నది జ్యుడిషియరీకి ఇంకా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి ఉన్న సంబంధాన్ని చెప్పేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో ఏమవుతుందంటే మనకి జ్యుడిషియరీని లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ ఎట్లాంటి సబార్డినేషన్ ఉండదు. ఇది జ్యుడిషియరీ. ఇది లెజిస్లేచర్, ఇది ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్కి ఎట్లాంటి సంబంధాలు ఉండొచ్చు అంటే జ్యుడిషియరీ మోర్ పవర్ఫుల్ దెన్ లెజిస్లేచర్ ఆర్ ఈక్వల్ పవర్. మనం ఎగ్జిక్యూటివ్ రాయం ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆర్ జ్యుడిషియరీ ఈజ్ లెస్ పవర్ఫుల్ దెన్ లెజిస్లేచర్. ఈ రెండు పాసిబిలిటీస్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటాం. అంటే జ్యుడిషియరీని సబార్డినేట్ చేయకూడదు జ్యుడిషియరీ. సో టు డిఫైన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ నేను ఒకవేళ డిఫైన్ చేయాల్సి వస్తే సింపుల్. జ్యుడిషియరీ విచ్ ఇస్ neither subordinated to executive nor legislature. ఎగ్జిక్యూటివ్ కంటే తక్కువ ఉండొద్దు, లెజిస్లేచర్ కంటే తక్కువ ఉండొద్దు. అట్లాంటి జ్యుడిషియరీని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. ఇంకా చెప్పాలంటే జ్యుడిషియరీ వేర్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కెన్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్స్ వర్క్. ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. ఇంటర్ఫియర్ చేయము అని అన్నప్పుడు అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లాగా పరిగణిస్తారు. ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ పనితీరులో ఎట్లాంటి ఇంటర్ఫియరెన్స్ ఎగ్జిక్యూటివ్ది కానీ లెజిస్లేచర్ది కానీ ఉండడానికి వీలు లేదు. దాన్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్. దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మటుకు కేసులు ఇండియాలో గవర్నమెంట్ అగేన్స్ట్ ఫైల్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేసే పవర్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. ప్రాథమిక హక్కులని ఉల్లంఘించేంత కేపబిలిటీ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి చెప్పపెట్టకుండా ఒక మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసలు ఆ మనిషిని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అది గవర్నమెంట్ ప్రాథమిక హక్కుని వయోలేట్ చేసినట్టే. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ ఏమంటాయి? ఒక మనిషిని అకారణంగా అరెస్ట్ చేయొద్దు, చేసినా ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటాయి. కానీ అవి చేయకుండా పోలీసు వాళ్ళు అకారణంగా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే అది వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అప్పుడు ఆ మనిషికి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే కోర్టుకు వెళ్ళడం. కోర్టు ఒకవేళ ఇండిపెండెంట్ లేకపోతే ఆ మనిషి హక్కులని పరిరక్షించలేదు. సో సిటిజన్ రైట్స్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఇండిపెండెంట్ అయితేనే గవర్నమెంట్ తప్పు ఉంటే గవర్నమెంట్ తప్పు ఉంది అని జడ్జ్మెంట్ ఇచ్చేంత
ధైర్యం జ్యుడిషియరీకి ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వల్ల ఫెయిర్ జస్టిస్ ఉంటుంది, అంటే న్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రజలకి న్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి. రెండు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎంత అద్భుతంగా కాన్స్టిట్యూషన్ రాసినా, ఎంత బాగా చేసినా సెంటర్కి స్టేట్కి మధ్యలో ఖచ్చితంగా గొడవలు జరగడం చాలా కామన్. సెంటర్ స్టేట్ రిలేషన్లో గొడవలు జరగడం చాలా కామన్. ఈ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కోర్టుకే వెళ్తారు వీళ్ళు రిజాల్వ్ చేయడానికి. ఆ కోర్టు సెంటర్ కంట్రోల్లో ఉండకూడదు. సెంట్రల్ కంట్రోల్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ స్టేట్స్ మీద పడుతుంది. సో సెంటర్ కంట్రోల్లో ఉండకుండా ఏది న్యాయమైతే ఆ జడ్జ్మెంటే ఇవ్వగలిగే కేపబిలిటీ కోర్టుకు ఉండాలి. దానికి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండడం చాలా ముఖ్యం. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రజలకి, ఫెడరలిజంకి, రెండిటికి చాలా ముఖ్యం కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇది ఎందుకు సేలియంట్ ఫీచర్ అంటే, ప్రపంచంలో ఏ దేశంలో ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ రెండు కలిపి ఉండవు, కానీ ఇండియాలో రెండు ఉన్నాయి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. కాబట్టి దీన్ని మనం సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాగా పరిగణిస్తాం. ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ కాకుండా కాన్స్టిట్యూషన్లో ఇంకా కొన్ని అథారిటీస్ని, ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిఏజీ క్యాగ్, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇవన్నిటినీ ఎందుకు ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో? ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని ఏంటిది? ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. క్యాగ్ పని ఏంటి? ఆడిట్ చేయడం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని ఏంటి? రిక్రూట్మెంట్ చేయడం. ఇట్లాంటి ఈ మూడిటిని ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు అన్నది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత మనం ఎగ్జిక్యూటివ్కి కానీ లెజిస్లేచర్కి కానీ ఇస్తే వాళ్ళు ఎప్పటికీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినా అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఉండదు. ఆ బాధ్యతని ఈ మూడు ఆర్గన్స్లో ఏ ఒక్కరికి ఇచ్చినా వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోతారు. అలాగే గవర్నమెంట్ అకౌంట్స్ని ఆడిట్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్కి కానీ లెజిస్లేచర్కి కానీ జ్యుడిషియరీకి కానీ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. రిక్రూట్మెంట్ చేసే బాధ్యత ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇచ్చినా వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటారు, కానీ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి, అంటే ఏ ఫంక్షన్స్ అయితే ఈ మూడు ఆర్గన్స్లో ఒక్కరికి ఇచ్చినా వాళ్ళ పవర్ పెరిగిపోతుంది అనుకునే అన్ని ఫంక్షన్స్ని వేరుగా ఐడెంటిఫై చేసి వాటికి ఇండిపెండెంట్ బాడీస్ని అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ కంట్రోల్. ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ వాళ్ళ పనిలో ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. ఒక్కసారి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కంట్రోల్ తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కంప్లీట్గా ఎలక్షన్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఆ టైంలో గవర్నమెంట్ ఏ రకంగానూ ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి మెయిన్ రీజన్, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని పెట్టడానికి మెయిన్ రీజన్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద త్రీ ఆర్గన్స్ ఆఫ్ government, balance of powers between the three organs of government. అంటే మనం ఏమంటున్నాం, జ్యుడిషియరీ షుడ్ బి ఈక్వల్ టు లెజిస్లేచర్. లెజిస్లేచర్లో ఎగ్జిక్యూటివ్ ఒక భాగం కాబట్టి నేను రాయట్లేదు. జ్యుడిషియరీ ఈజ్ ఈక్వల్ టు లెజిస్లేచర్. ఇది మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉండడం ఇంపార్టెంట్. ఇవి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్లాస్ నుండి మీకు బేసిక్ ఐడియా, అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇట్లాంటి ఒక బేసిక్ ఐడియా రావడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాన్సెప్చువల్. దీంట్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అడుగుతారో నేను ఆల్రెడీ చెప్పాను. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే ఇవి అర్థం చేసుకోవడం, ఇండిపెండెంట్, ఇంటిగ్రేటెడ్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీకు మెయిన్స్లో వాటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీంతో మనం సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, ప్రియాంబుల్ ఇట్లాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.